హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈ లెసన్లో మనం పటాల అధ్యయనం తయారీకి సంబంధించి సోషల్ కంటెంట్కు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ని, అలాగే ఈ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన బిట్స్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఈ పీడిఎఫ్కు సంబంధించిన నోట్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా అవసరం ఉంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గమనించాలి. 6th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి పటాల అధ్యయనం తయారీ ఈ పాఠానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్తో పాటు ఈ పాఠానికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతంపై ఉందా, ఎడారి ప్రాంతంలో ఉందా, ఆ ప్రాంతం ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, అక్కడ వర్షపాతం ఎలా ఉంది, అక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారు, వారు మాట్లాడే భాష ఎటువంటిది, వాళ్ళు చేసే వృత్తులు ఎటువంటివి, వాళ్ళ నివాసాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి పాఠాల ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా అంటే తూర్పు దిక్కుకు ఎదురుగా నిలబడి చూసుకున్నట్లయితే కుడివైపు ఉండే దిక్కు దక్షిణంగాను, ఎడమవైపు ఉండే దిక్కును ఉత్తరంగాను, వెనుక వైపు ఉండే దిక్కును పడమరగా గుర్తించాలి. దిక్కు అనేదాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతారు. సాధారణంగా ఉత్తర దిక్కు పై వైపున ఉంటుంది, దక్షిణ దిక్కు అనేది క్రింది వైపున ఉంటుంది. ఈ విధంగా మానచిత్రాలను తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే తూర్పు కుడివైపున, పడమర ఎడమ వైపుకు ఉంటుంది. ఉత్తరం పై వైపుకు, దక్షిణం క్రింది వైపుకు, తూర్పు అనేది కుడివైపుకు ఉంటుంది, పడమర అనేది ఎడమ వైపుకు ఉంటుంది. ఉత్తర దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు అంటే ఉత్తర దిక్కును బాణం గుర్తుతో సూచించడం జరుగుతుంది. భూమిపై గల వాస్తవ దూరాలను పటంలో చూసేటప్పుడు స్కేలును ఉపయోగించి దూరాలను తగ్గించి ఇస్తారు. పటం ఏ స్కేలుతో తయారు చేశారో దానిపైన రాసి ఉంటుంది. దీని ఆధారంగా పటంలోని దూరాన్ని కొలిచి భూమిపై గల వాస్తవ దూరాన్ని కనుక్కోవడం జరుగుతుంది. స్కేలు పటంలో రెండు బిందువుల ప్రదేశాన్ని గుర్తించడానికి బిందువులను సూచిస్తారు. రెండు బిందువుల మధ్య దూరాన్ని భూమిపై ఉండే వాస్తవ దూరానికి ఉండే మధ్య నిష్పత్తితో తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సెగ్మెంట్ స్కేలు నందు 1 సెంటీమీటర్కు 1 కిలోమీటర్ మొదలైన పదాల ద్వారా సరళ వాక్యాలలో స్కేలును సూచించడం జరుగుతుంది. పటంలో రెండు ప్రదేశాల మధ్య దూరం 1 సెంటీమీటర్ అయితే భూమిపైన 1 కిలోమీటర్గా ఆ ప్రదేశ వాస్తవ దూరం అనేది ఉంటుంది. పటాలు తయారు చేసే వాళ్ళు అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకోవడం జరుగుతుంది. మనం కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటాం. వీటిని సాంప్రదాయక చిహ్నాలు అంటారు. పటంలో సాధారణంగా ఉపయోగించే చిహ్నాలు, గుర్తులను ఈ పటాలను తయారు చేయడాన్ని సాంప్రదాయక చిహ్నాలతో పటాలు తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పటాల తయారీ గురించి తెలిపే శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటారు. పటాల తయారీ గురించి తెలిపే శాస్త్రాన్ని ఏ విధంగా పిలుస్తారు అంటే కార్టోగ్రఫీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దిక్కులను కనుగొనడానికి కాంపాస్ లేదా దిక్సూచిని ఉపయోగిస్తారు. ఖచ్చితమైన కొలతలు లేని పటంను చిత్తుపటంగా లేదా స్కెచ్గా పిలవడం జరుగుతుంది. వివిధ భూస్వరూపాలను సూచించే పటాలను, భూస్వరూపాలంటే పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, వీటిని భూస్వరూపాలు అంటారు. ఇలాంటి భూస్వరూపాల గురించి తెలియజేసే పటాలను భౌతిక పటాలు అని పిలుస్తారు. పటంలో పీటీఓ చిహ్నానికి తంతి తపాలా కార్యాలయం, పిఎస్ అనే చిహ్నానికి అర్థం పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ అనగా రైల్వే స్టేషన్, పిఓ అనగా పోస్ట్ ఆఫీసు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ వికారాబాద్కు ఏ దిక్కులో కలదు, దక్షిణ ఆగ్నేయాల మధ్య ఇదనేది సూచిస్తుంది. హైదరాబాద్కు యాదాద్రి ఏ దిక్కులో కలదు అంటే తూర్పు దిక్కులో కలదు. ఖమ్మం సూర్యాపేటకు ఏ దిక్కులో కలదు అంటే పడమర లేదా నైరుతి. ఆదిలాబాద్కు కొమరం భీం జిల్లా ఏ దిక్కులో కలదు అంటే తూర్పు దిక్కున. మంచిర్యాల నుంచి పెద్దపల్లి వెళ్ళాలనుకుంటే ఏ దిశగా ప్రయాణం చేస్తామంటే
దక్షిణ దిశగా ప్రయాణం చేస్తాం. కీవర్డ్స్ చూసుకున్నట్లయితే ఉత్తరం పైన ఉంటుంది, దక్షిణం క్రింద ఉంటుంది, కుడి వైపున తూర్పు ఉంటుంది, ఎడమ వైపున పడమర ఉంటుంది. పిఎస్ అనగా పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ అనగా రైల్వే స్టేషన్, పిఓ అనగా పోస్ట్ ఆఫీసు. పటాల తయారీని కార్టోగ్రఫీ, పటాల తయారీని తెలిపే అధ్యయనాన్ని కార్టోగ్రఫీ అంటారు. పీటీఓ అంటే తంతి తపాలా కార్యాలయం. దిక్కులను కాంపస్ లేదా దిక్సూచిని ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. ఇది పటాల అధ్యయనం తయారీకి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూసుకుందాం. పటాల తయారీ గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? ఇక్కడ కార్టోగ్రఫీ, పటాల తయారీ గురించి తెలిపే శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అని పిలుస్తారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ వన్, వివిధ భూస్వరూపాలను సూచించే పటాలు ఏవి? భూస్వరూపాలను సూచించే పటాలు భౌతిక పటాలు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి తెలిపే వాటిని భూస్వరూపాలు అంటారు. ఇలాంటి భూస్వరూపాల గురించి సూచించే పటాలను భౌతిక పటాలు అంటారు. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే దిక్సూచిని క్రింది దానిలో దేనికి ఉపయోగిస్తారు? దిక్సూచిని క్రింది దానిలో దేనికి ఉపయోగిస్తారు అంటే ప్రధాన దిక్కులను కనుగొనడానికి దిక్సూచిని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చిహ్నాలను గుర్తించడానికి కాదు, దూరాన్ని కొలవడానికి కాదు, స్కేలును నిర్ణయించడానికి కాదు, ప్రధాన దిక్కులను కనుగొనడానికి దిక్సూచిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే ఎడమవైపు దిక్కును గుర్తించండి. తూర్పుకు అభిముఖంగా అంటే తూర్పుకు ఎదురుగా నిలబడి ఉంటే ఎడమ వైపున ఉండే దిక్కు ఏది అంటే ఉత్తరం. ఉత్తరం అనేది పైన ఉంటుంది కదా. ఇక్కడ మనం సూర్యుడికి అంటే తూర్పుకు అభిముఖంగా ఉన్నట్లయితే ఎడమ వైపున ఇక్కడ ఉత్తరం ఉంటుంది, కుడివైపున దక్షిణం ఉంటుంది, వెనక వైపు పడమర అనేది ఉంటుంది. 4 దిక్కులు అనేటివి సూచించడం జరుగుతుంది. బి అనేది రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ 5వ క్వశ్చన్, ప్రధాన దిక్కు కాని దానిని గుర్తించండి. ఇక్కడ దక్షిణం ప్రధాన దిక్కు, ఉత్తరం ప్రధాన దిక్కు, తూర్పు ప్రధాన దిక్కు. ఈశాన్యం అనేది ఈ మూల, దీన్ని మూల అంటారు. ఇవి ప్రధాన దిక్కులు, ఇది మూల. ఈశాన్యం అనేది మూల. కాని దానిని అడిగాడు కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక పటం యొక్క స్కేలు 1 సెంటీమీటర్ = 4 కిలోమీటర్లు అయితే 2 ప్రదేశాల మధ్య వాస్తవ దూరం 32 కిలోమీటర్లు అయితే పటంలో ఉండే దూరం ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి 8 సెంటీమీటర్లు. వాస్తవ దూరం 32 కిలోమీటర్లు అయితే పటంలో ఉండే దూరం వచ్చేసి 8 సెంటీమీటర్లు అనేది పటంలో ఉండే దూరం. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే కుడివైపున ఉండే దిక్కును గుర్తించండి. ఆల్రెడీ చెప్పుకున్నాం, కుడివైపున ఉండే దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు. తూర్పుకు అభిముఖంగా నిలబడి ఉంటే, తూర్పుకు అభిముఖంగా నిలబడి ఉన్నప్పుడు కుడివైపుకు ఉండే దిక్కు దక్షిణం, ఎడమ వైపుకు ఉండే దిక్కు ఉత్తరం, వెనక వైపు ఉండే దిక్కు పడమర. తూర్పుకు అభిముఖంగా అన్నాడు కాబట్టి ఇక్కడ తూర్పు అనేది రావడం జరుగుతుంది. దక్షిణం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల దిక్కును గుర్తించండి. ఇక్కడ దీనికి ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఉత్తర దిక్కు తూర్పు దిక్కున మధ్య ఉండే మూల దిక్కు వచ్చేసి ఈశాన్యం. నెక్స్ట్ వచ్చేసి తూర్పుకు దక్షిణానికి మధ్య ఉండే దిక్కు వచ్చేసి ఆగ్నేయం. దక్షిణానికి పడమర దిక్కు వచ్చేసి నైరుతి. పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే దిక్కు వచ్చేసి వాయువ్యం. ఊయి తూవ దానై పావ ఇలా గుర్తుపెట్టుకుంటే అన్ని దిక్కులు, అన్ని మూల దిక్కులు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉత్తర తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల దిక్కును గుర్తించండి అన్నాడు. ఉత్తరం తూర్పు మధ్య ఉండే మూల దిక్కు వచ్చేసి ఈశాన్యం.
ఈశాన్యం ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఇది గుర్తున్నట్లయితే దిక్కులు మూలలు అనేటివి ఖచ్చితంగా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే వెనక వైపు ఉండే దిక్కును గుర్తించండి. వెనక వైపున పడమర దిక్కు అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా ఉత్తర దిక్కును ఏ భాగంలో ఉంటుంది? పటాలను తయారు చేసేటప్పుడు ఉత్తర దిక్కు అనేది పై భాగంలో ఉండడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పటంలో స్కేలు 5 సెంటీమీటర్లు 500 మీటర్లు అయినచో పటంలోని రెండు ప్రదేశాల మధ్య దూరం 15 సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం ఎంత? 5 సెంటీమీటర్లకు 500 మీటర్లు అయితే 15 సెంటీమీటర్లకు ఎంత అంటే 1500 మీటర్లు అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను చూపే పటాలను ఏమంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజకీయ పటాలు అంటారు. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 15వ క్వశ్చన్, తూర్పుకు అభిముఖంగా నిలబడిన వారికి ఉత్తరం ఏ దిశలో ఉంటుంది అంటే ఎడమ వైపున ఉత్తర దిక్కు అనేది ఉంటుంది. తూర్పుకు అభిముఖంగా నిలబడిన వారికి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మూల దిక్కు కాని దానిని గుర్తించండి. ఇక్కడ ఈశాన్యం, నైరుతి, వాయువ్యం అనేటివి మూల దిక్కులు. ఉత్తరం అనేది మూల దిక్కు కాని దిక్కు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తూర్పుకు అభిముఖంగా నిలబడిన వారికి దక్షిణం ఏ దిశలో ఉంటుంది అంటే కుడి చేతి వైపు అనేది దక్షిణం ఉంటుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా తూర్పు దిక్కు ఏ భాగంలో ఉంటుంది అనేది ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ ఉత్తరం పై భాగంగా ఉన్నట్లయితే తూర్పు అనేది కుడి చేతి వైపుగా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ పటాల అధ్యయనం తయారీకి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్, అలాగే వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.